ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ బహుళ షష్ఠి. శుభ ప్రయత్నాలకి, కార్యాలకి పనికి వస్తుంది. అన్నప్రసన్న, ఉపనయనం ఇత్యాది శుభకార్యాలకి శ్రేయస్కరమైనది. అలాగే వారం ఇందు వారం లేదా సోమవారం. ఈ సోమవారం నాడు చేపట్టేటువంటి అన్నదానం, వస్త్రదానం చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది. ముఖ్యంగా జాతకరీత్యా అష్టమ చంద్రుడి యొక్క స్థితి ఉన్నటువంటి జాతకులకి ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. గోచారీత్యా కూడా అష్టమ చంద్రుడి యొక్క దోషాలని పోగొడుతుంది. ఈ రోజు మరో ప్రత్యేకత, మృగశిర కార్తె ప్రారంభం. ఇక ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఈ ధనిష్ట నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈరోజు ధనిష్ట నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడి యొక్క స్థితి వృషభ క్షేత్ర స్థితి, శని యొక్క వీక్షణ ఉంది కాబట్టి ఇది ప్రతికూల పరిస్థితుల్ని ఆకస్మికంగా కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం, కందుల దానం, నువ్వుల దానం, అలాగే ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం బాగా సహకరిస్తాయి. ఇక 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణకై చేసేటువంటి ప్రయత్నాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో సంతోష వార్తలు వింటారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆలస్యంగానైనా విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని పెంపొందింప చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక చిక్కులు వీడిపోతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతృప్తికర సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. గతంలో వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. రాజకీయ వ్యవహారాల్లో అనువైనటువంటి మార్పులకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. పేచీలు దూరం అవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. శుభవ్యయం ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వాహన కొనుగోళ్లు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలను వ్యాపారపరంగా ప్రారంభించగలుగుతారు. ఉత్సాహం పెరుగుతుంది. విద్యాపరమైనటువంటి బలం చేకూరుతుంది. సాహస నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. వేగవంతమైన నిర్ణయాలు, తద్వారా విజయాలు చేతికందుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార విజయాల్ని ఆకస్మికంగా సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో అనువైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార విజయాల్ని కూడా సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2.
తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కులు వీడిపోతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఉద్యోగపరంగా కొనసాగుతుంది. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపార నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఉత్తమ నిర్ణయాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. బలోపేతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార పరంగా కూడా కొనసాగించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్యం క్షేమం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అర్ధాశ్రమ శని ద్వారా ఏర్పడేటువంటి చిక్కులు దూరం అవుతాయి. ఆర్థిక నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే సాహస నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా కొనసాగుతుంది. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారపరమైనటువంటి విజయాల్ని చేపట్టగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలు కలిసి వస్తాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపారపరమైనటువంటి చిక్కులు ప్రబలమవుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు జటిలమవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. నూతన కార్యక్రమాల ద్వారా చిరు సమస్యలు తలెత్తుతాయి. పరిష్కరించలేనటువంటి సమస్యలు జటిలమవుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మాత్రం ప్రారంభించగలుగుతారు. సంభాషణల విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక వ్యవహారాల్లో కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. పరిష్కారాలు లభిస్తాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆనందకర పరిస్థితులు గృహంలో చోటు చేసుకుంటాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. వ్యాపార విజయాలు సాధించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వృత్తిరీత్యా కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. సాహస నిర్ణయాల ద్వారా కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. అయినప్పటికీ విజయాల ద్వారా ఆనందం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. విదేశీ వ్యవహారాలు, ఒప్పందాలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులను అధిగమించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. శ్రమ అధికంగా ఉంటుంది. బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి సంఘటనలు కొనసాగుతాయి. ఆర్థికంగా నూతన వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని వెంటనే పొందలేకపోతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా లభిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన మార్పులు చేకూరుతాయి.
మానసిక ప్రశాంతత పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ఆశించినటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శుభవార్తలు వింటారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. బంధువులతో మైత్రి కొనసాగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార విజయాన్ని దగ్గర చేస్తుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలం. ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆనందకర సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. విభేదాల నుంచి బయటికి రాగలుగుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సఖ్యతకే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. గృహరీత్యా ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్యం క్షేమం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అర్ధాశ్రమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే సోదర ప్రేమ లభిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు దగ్గరవుతాయి. రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. రాజకీయ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. పెట్టుబడులు కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. ప్రయాణాలు సానుకూలం. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. పరమశివుడంతటి తేలిక మార్గాలు చెప్పినవాడు లోకంలో ఇంకొకడు లేడు. సాయం తాండవ సంభ్రమ యజటినే కాదు, దానికి ఒక పెద్ద రహస్యం ఉంది. అసలు ఆయన ఎక్కడో కైలాస పర్వతం మీద తాండవం చేస్తే, కైలాస పర్వతం మీద తాండవం చేశాడు కాబట్టి అక్కడ అందరూ చూస్తారండి అంటే ఎవరు చూస్తారు? కైలాస పర్వతం అంటే ఎక్కడో ఉండదు. కైలాస పర్వతం అంటే ఎక్కడుంటుంది అంటే ఇదిగో ఇదంతా కైలాసం. ఎలా? ఇదేమిటండి ఇదంతా కైలాసం ఎలా అయింది? పార్వతీ పరమేశ్వరుల యొక్క కేళి జరిగిన చోటు కైలాసం. పార్వతీ పరమేశ్వరుల యొక్క కేళి ఆట అంటే అది ఏమిటి? తాండవము లాస్యము రెండూ కలిస్తే కేళి అంటారు. తాండవం అంటే ఆంగికం. ఆంగికం అంటే శరీరావయవములు కదిలితే తాండవం అంటారు. ముఖంలో భావ ప్రకటనం చేస్తే లాస్యం అంటారు. అందుకే అమ్మవారు తాండవం చేయదు. ఎందుకనంటే అమ్మవారు కూడా పరమశివుడితో అన్ని విధాలా సమానురాలు. అందుకే నిజతప ఫలాభ్యాం ఎవరు ఎవరికన్నా ఎక్కువ అంటే చెప్పలేం. ఒక్క విషయంలో మాత్రం తప్పకుండా పార్వతీదేవి కన్నా శివుడే గొప్పవాడు. ఎక్కడ అంటే ఒకప్పుడు పరమశివుడు ఎలా తాండవం చేస్తే అమ్మవారు అలా తాండవం చేసి నువ్వా నేనా తెలియలేదు. ఎవరు గొప్ప చెప్పలేకపోయారు. ఇప్పుడు చిదంబరం వెడదాన్ని రమ్మన్నాడు. అందుకే ఇప్పటికే నటరాజసభ చిత్సభ అంటారు దాన్ని. ఆ నటరాజసభ చూడాలి. నటరాజస్వామి దేవాలయం ఉండి అక్కడే శరభేశ్వరుడు ఉంటాడు. మీకు లోకంలో ఎక్కడా కనబడడం. అద్భుతమైనటువంటి మూర్తి. అడిగితే ప్రత్యేకంగా తలుపు తీసి చూపిస్తారు. శరభేశ్వరుడని సింహం ముఖంతో 8 కాళ్లతో ఉంటాడు. పక్షి రూపంలో ఉంటాడు. శరభేశ్వరుడని శివుడికి ప్రత్యేకమైనటువంటి అవతారం అది. ఆ శరభేశ్వరుడు ఉన్న చోట ఆ నాట్య మంటపంలో చిదంబరంలో జరిగింది పార్వతీ పరమేశ్వరుల మధ్య పోటీ. శ్రీ మహావిష్ణువుని న్యాయ నిర్ణేతగా పెట్టారు.
పరమశివుడు ఎలా తాండవం చేస్తే అమ్మవారు అలా తాండవం చేసింది. ఇద్దరూ చేసేస్తున్నారు తాండవం. ఆపదే ఎవరు గొప్ప చెప్పలేకపోతున్నారు. చూశాడు 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 చూశాడు. పరమశివుడు ఒక్కసారి నిలబడి తన కుడికాలు అంతెత్తు పైకెత్తి పక్కనున్న కుంకుమ భరిణిలో బొటనవేలు ముంచి పైకెత్తి అమ్మవారి యొక్క లలాటాగ్రమునందు తన బొటనవేలుతో బొట్టు పెట్టాడు. కాబట్టి అమ్మవారు సిగ్గుపడి ఆగిపోయింది. తాండవంలో పరమశివుడే గొప్ప అని తీర్మానం చేశారు. అప్పటి నుంచి నాట్యానికి చక్రవర్తి పరమశివుడు, నటరాజు. అమ్మవారు తాండవం చెయ్యకపోవచ్చు, లాస్యప్రియ లయకరీ, ఆమెకి లాస్యం అంటే ఇష్టం. ఆమె లాస్యం చేస్తుంది. లాస్యం అంటే భావప్రకటనం చేస్తుంది. అంతా కైలాసం అని నేను ఎందుకన్నానో తెలుసా? ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్తున్నాను. అంతా అన్నప్పుడు చెయ్యిలా తిప్పాను, అంతా అన్నప్పుడు ఇదంతా అని చూపించడానికి ఒకసారి చెయ్యిలా తిప్పితే ఆంగికం, చెయ్యి కదిపాను, తాండవం. ఇప్పుడు అంతా అన్నప్పుడు నా చెయ్యిలా కదిలింది, శివుడు తాండవ రూపంలో చేతిని కదిపాడు. అంతా అన్నప్పుడు కళ్ళు పెద్దవి చేసి ఇలా చూశాను, లాస్యం, ముఖంలో భావం ప్రకటనమైంది. ఈ భావ ప్రకటనం లాస్యం. ఇలా అన్నప్పుడు చెయ్యి కదపడం తాండవం. తాండవం లాస్యం రెండు కలిస్తే పార్వతీ పరమేశ్వరుల కేళి. ఎక్కడుంది కైలాసం? ఇక్కడే ఉంది కైలాసం. ఎక్కడుంది కైలాసం? ఇదంతా కైలాసం. ఎంత కైలాసం కనబడుతుందంటే ఒకడు వెళ్ళిపోతూ ఉంటాడు, మంచి కోపంతో ఊగిపోతూ ఇలా చూపించి కోపంతో ప్రశాంతంగా ఇలా నిలబడి మాట్లాడతాడా? కోపంతో ఉండి ఊగిపోతూ ఉంటాడు. అప్పుడు అదొక ఆంగికం, తాండవం. ముఖం ఎర్రపడిపోయి కళ్ళింత పెద్దవి చేసేస్తాడు, లాస్యం. అది చూస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళు కూడా భయంగా చూస్తుంటారు, లాస్యం. మీరు నన్ను ప్రశ్న అడగచ్చు, బాగుంది కానండి, ఒక నది పర్వతం మించి పడితే తాండవమా లాస్యమా? మరి పర్వతం పైనుంచి కింద పడుతోందిగా, కదలిక ఉందిగా, అప్పుడు తాండవం ఉందా లాస్యం ఉందా? అందులో ఏది ఉందని చెప్పాలి? రెండూ కలిసి ఎలా ఉంటాయి అంటే, నీ కళ్ళకి గంతలు కట్టి అకస్మాత్తుగా జలపాతం దగ్గరికి తీసుకెళ్ళి కళ్ళుకి గంతలు విప్పి అదిగో చూడు జలపాతం అంటే, అబ్బా అంటావే, అప్పుడు నీ రెండు చేతులను కదిపి నీ కళ్ళు పెద్దవి చేసిన తాండవ లాస్యములకు కారణము జలపాతము. కాబట్టి జలపాతమునందు లాస్య తాండవములు ఉన్నాయి. కాబట్టి లాస్య తాండవములు లేనిది ఉండదు, అన్నిటి యందు లాస్య తాండవములు ఉంటాయి. అదే కైలాసం. కాబట్టి ఇదంతా కైలాసమే, పార్వతీ పరమేశ్వరుల యొక్క కేళీ విలాసమే. కాబట్టి సంధ్య యందు తాండవం చేస్తుంటాడు ఆయన. సంధ్య అన్న మాటకు అసలు అర్థం ఏమిటో తెలుసా? ఏ రెండిటికి మధ్యనున్న సంధ్య. చీకటి పోయి వెలుతురు వస్తోంది, సూర్యోదయం అవుతోంది, సంధ్య. సూర్యుడు నడినెట్టి మీదకి వస్తున్నాడు, సంధ్య. సాయంకాలం అయింది, పగలు పోయి రాత్రి వస్తోంది, సంధ్య. ఇవన్నీ సంధ్యలు. సంధ్య అంటే పొద్దున్న ఉదయం అన్నా అవ్వాలి, మధ్యాహ్నం అన్నా అవ్వాలి, సాయంకాలం అన్నా అవ్వాలి. కాబట్టి ఆ సంధ్య అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఈ రెండిటి మధ్యలో ఆయన విజృంభిస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, నేను మీతో ఒక ఉపన్యాసం చెప్తూ ఒక వాక్యం పూర్తి చేస్తాను. ఆ వాక్యం పూర్తి చేసినప్పుడు నేను పీల్చినటువంటి ఊపిరి పూర్తి అయిపోతుంది. ఊపిరి లోపలికి తీస్తే కదా నేను మాట్లాడడం. ఊపిరి తీస్తూ మాట్లాడలేను, లోపల వాయువు లేకుండా మాట్లాడలేను అని ఊపిరి పీల్చి ఆ లోపల ఉన్న ఊపిరిని విడిచిపెట్టేటప్పుడు ఊపిరిని వాక్కుగా మార్చి మాట్లాడతాను. మాట్లాడేటప్పుడు ఊపిరి అయిపోయినప్పుడు ఒక్క క్షణం ఆపుతాను అని మళ్ళీ పీల్చుకుంటాను. అప్పుడు నిశ్శబ్దం ఉంటుంది ఆ పీల్చుకున్నప్పుడు. కానీ ఈ రెండు వాక్యాల మధ్యలో లోపల శివుడు తాండవం చేస్తూ ఉంటాడు. తరువాత ఇది చెప్పాలి, ఇది చెప్పాలి, ఇది చెప్పాలి, జ్ఞాపకం తీసుకొస్తూ దీన్ని చెప్పు, దీన్ని చెప్పు, దీన్ని చెప్పిన వాక్యాలుగా మార్చి ఊపిరిని అందిస్తూ ఉంటాడు. లోపల ఆయన విజృంభించి తాండవం చేస్తున్నాడు కాబట్టి వాక్యాలు వస్తున్నాయి, లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి సంధ్యయందు తాండవం అన్న మాటకు అర్థం అది. ఆ రెండు సంకల్పముల మధ్య, రెండు మాటల మధ్య, రెండు వాక్యముల మధ్య, రెండు ఊపిరిల మధ్య, ప్రతి దాని మధ్యలో ఉండి విజృంభింపచేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన సంధ్యాతాండవం చేస్తాడు అని పిలుస్తాం. కాబట్టి తాండవ సంభ్రమాయ జటినే, జటి అంటే జటలు కట్టినటువంటి వాడు. ఆయన జుత్తు ఏదో విలాసంగా దువ్వుకుని రామచంద్రమూర్తి యొక్క జుత్తుని వర్ణిస్తారు, అయితే అమ్మవారి కబరీబంధాన్ని వర్ణిస్తారు. అలా కేశ సంస్కారం చేసుకుని చక్కగా దువ్వుకునే ఉండదు ఆయన జుత్తు. ఆయన జుత్తు జటలు కట్టేసి అరుణ జటేశ్వరుడు అని పిలుస్తారు. ఎర్రటి జటలు కట్టి ఇలా జటలు జటలు కింద వేలాడుతూ ఉంటుంది. ఆయన ఎప్పుడైనా చాలా ఆగ్రహాన్ని పొందాడనుకోండి, వెంటనే ఒక జటని పెరికి కొండకేసి కొడతాడు.
కొడితే ఆ కొట్టినప్పుడు అందులోంచి ఉగ్రభూతములు ఏర్పడుతుంటాయి. అంత శక్తి ఆ జటకి. ఒకప్పుడు సతీదేవి శరీరాన్ని విడిచిపెట్టింది అని తెలిసింది. తెలియగానే ప్రశాంతంగా కూర్చున్నవాడు పైకి లేచాడు. ఆజ్యుండుగ్రుడు నీలకంఠుడి బదైచారాతి దష్టోష్టుడై ఆజ్యద్భౌరి మృగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియం నవ్వుచున్ విద్యుద్వహ్ని శిఖా సముచ్చయ రుచిన్ వెల్గొందు చెంచెజ్జటన్ సద్యక్రోధముతోడ పుంచి వైచన్ క్షమాచక్ర మధ్యంబునన్ అన్నారు. సతీదేవి శరీరం విడిచిపెట్టిందంటే కోపం వచ్చి జటని పెరికి ఒక్క దెబ్బ కొట్టాడంతే. వచ్చే భూతం ఎలా ఉంటుందో అందులోంచి పోతన గారి పద్యం అలా వెళ్ళింది. అభ్రం లిహాదభ్ర విభ్రమాభ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమమల ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలిక జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుంఠాభ దుర్దండ సహస్రద్యుతిహేతి సంఘమొప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక వీక్షణతతి నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాళ దంస్ట్రలు వెలుంగ ఘనకపాలాస్తి మాలికలు దనర అఖిలలోక భయంకరుండగుచు వీరభద్రుడయించమారట రుద్రుడగుచు. ఆ జటని కొట్టినప్పుడు అందులోంచి పైకొచ్చాడు. 2, ఆయనకి ఎందుకు జటలు కట్టి ఉంటుంది అంటే గంగ నిరంతరము ప్రవహిస్తుంటుంది ఆయన యొక్క శిరస్సు ఆ జటాజూటమునందు. అంత పెద్ద జటాజూటం ఉండి అందులో గంగ ఉంటుంది కాబట్టి కపర్ది అని ఒక్కసారి తలుచుకున్నారనుకోండి, గంగకి ఒక్కదానికే ఒక లక్షణం ఉంది. ఆర్తితో గంగా స్నానం చెయ్యాలని గంగా నది గంగా నది గంగా నది కాశీఖండంలో చెప్తాడు. 3 మాటలు గంగా నది గంగా నది గంగా నది అని ఎవరంటాడో వాడు గంగా స్నానం చేసినట్టు. గంగా స్నానానికి ఉన్నన్ని మినహాయింపులు, గంగా స్నానానికి ఉన్నన్ని నియమాలు ఏ ఇతర నదికి కూడా లేవు. ఒక్క గంగా స్నానానికి అంత ప్రత్యేకమైనటువంటి విశేషాలు ఉన్నాయి. అంత గొప్పది గంగమ్మ. అటువంటి గంగ పరమశివుని యొక్క జటాజూటమునందు ఉంటుంది. అందుకే ఎప్పుడైనా తీర్థయాత్రకు బయలుదేరితే, నేను చెప్పట్లేదు, పురాణంలో వ్యాసుడు చెప్పిన మాటల్ని చెప్తున్నాను. నమ కపర్దిని చ వ్యుక్త కేశాయ చ అని రుద్రాధ్యాయం. పెద్ద జటాజూటంతో ఉంటే శివుడు, బోడిగుండు చేసుకుని సన్యాసిగా వెడితే శంకరాచార్యుల వారు. ఆయనే 2 రూపాలతో ఉంటాడు. ఆయన యొక్క జటాజూటాన్ని మనసులో స్మరించి కపర్ది 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 అని నమస్కారం చేస్తే తీర్థయాత్రకి వెళ్లకుండా అడ్డగించగలిగినటువంటి ఆ ప్రతిబంధకాలు ఉంటాయి, వాటిని తొలగిస్తాడు ఈశ్వరుడు. ఎందుకంటే తీర్థయాత్ర చేస్తాను అని సంకల్పం చేయగానే జరగకుండా చూసే ఉగ్రభూతాలు ఉంటాయి, వీడు తరిస్తాడని. అవి పక్కకి దేని చేత వెళ్ళిపోతాయి అంటే కపర్ది అన్న నామాన్ని స్మరిస్తే చాలు. గంగానది చేత తడపబడినటువంటి జటలు కలిగినటువంటి వాడు అని. ఆ తడిసినటువంటి కారణం చేత ఎర్రటి జటలు కట్టి ఉంటుందా ఆయన యొక్క జటాజూటమంతా. అంత పెద్ద జటాజూటం ఉన్నవాడు అది ఒక్కసారి మనసులో స్మరిస్తే చాలు మన పాపములన్నీ పోతాయి. అందరి జుత్తు బాగా ఉండాలని చూసుకుంటారు. శంకరుడు ఆయనకి ఆ లెక్కే ఉండదు. అసలు ఆ జుత్తు గురించి పట్టించుకోడంటే మిగిలిన శరీరం గురించి పట్టించుకుంటాడనే కాదు. అసలు మీకు ఒక పెద్ద చమత్కారం చెప్తాను. ఆయన అంతటి అందగాడు లేడు, ఆయన అంతటి ఆధ్యాత్మిక వైభవం ఉన్నవాడు లేడు. అందుకే ఆయన ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉంటాడు కాబట్టి బాహ్య స్పర్శ ఉండదు కాబట్టి గంగ యొక్క తడి చేత ఆయన జుత్తంతా జటలు కట్టేసి జటలు జటలుగా పడిపోయి ఉంటుంది. ఆ జటలన్నింటినీ తీసి పెద్ద మూట కింద కడతాడు జటాజూటం. అందుకే శివుడికి కిరీటం పెట్టి చూపించారు. కిరీటము లేని సార్వభౌముడు ఆయన ఒక్కడే. ఆయన యొక్క జట ముడి ఎంత ఉంటుంది అంటే వ్యోమవత్ వ్యాప్త దేహాయ, ఆకాశమంత జట ముడి వేసుకుని ఉంటాడు. కాబట్టి బాహ్య స్పర్శ లేనివాడు అంతర్ముఖత్వంతో ఉంటాడు. లోపల రమిస్తూ మనందరి లోపలికి చూస్తూ ఉంటాడు. బాహ్య పటాటోపాన్ని చూడడం, వీడు ఎంత రొట్టట్టుకొచ్చాడు, 8 దళాలట్టుకొచ్చాడు, ఎక్కడ పట్టుకొచ్చాడు, ఇవి చూడడం, ఎలా తెచ్చాడు, వీడి మనసులో భక్తి ఎంత ఉంది చూస్తాడు. ఆ భక్తి ఉన్నవాడు తృణం పట్టుకొచ్చి ఇవ్వనివ్వండి, పరవశించిపోయి ఎత్తి నెత్తి మీద పెట్టుకుంటాడు. లేదు, నేనే తెచ్చానని పొంగిపోయి నేనని అహంకారంతో తెచ్చిన దాన్ని చూసి ఓ నవ్వుతాడు. నువ్వెక్కడి నుంచి తెచ్చావురా? నేను సృష్టించినవి నువ్వు తెచ్చావు. నువ్వు తేవడానికి నువ్వేది సృష్టించగలవు? గడ్డి పరక సృష్టించగలవా అంటాడు.
అందుకని ఆయన మనలోకి చూడగలడు, మన భావములను చూడగలడు, భక్తికి పరవశుడు కాగలడు. అందుకు శంకరాచార్యుల వారు అంటారు, వటుర్వాగేహీవా ఇతిరిపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిత్ భవతు భవకింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవతదీనం పశుపతే తదీయస్వం శంభో భవసి భవభారంచ వాసి. నువ్వు వటుర్వా, ఉపనయనం చేసుకున్న బ్రహ్మచారివా, సంసారంలో ఉన్నావా, కాషాయం కట్టుకున్న సన్యాసివా, జటలు ముడేసుకున్నావా, ఎవడెక్ కావాలరా ఈ బాహ్య పటాటోపం శివుడికి అక్కర్లా. నీ మనస్సన్న పద్మాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టావా చెప్పు, నీ వెంట పరిగెడతాడు ఆయన. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పరమ భక్తితో జీవనం చెయ్యడాన్ని ఇష్టపడతాడు తప్ప బాహ్య పటాటోపాన్ని ఇష్టపడడం. అది చెప్పడానికి జటినే, జటలు కట్టినటువంటి శరీరంతో ఉన్నటువంటి పరమశివుడు. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్రం అంశానికి స్వాగతం. ప్రధానంగా ఈరోజు మృగశిర కార్తె ప్రారంభమవుతోంది. అందులో సోమవారం షష్ఠీ ఘడియల్లో మృగశిర నక్షత్రానికి అధిష్టాన దైవం సోముడు అంటే చంద్రుడు, సోమవారానికి అధిష్టాన దైవం పరమేశ్వరుడు, భవుడు భవాయ నమః, జలాధిష్టాన దైవం, ప్రధానంగా అభిషేకం చేత ఆనందించేటటువంటి గొప్ప దైవం. పాడి పంటలకి మూలమైనటువంటి ఈ మృగశిర కార్తె సోమవారం ప్రారంభం అవటం, షష్ఠి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి తిథి, అలాగే మృగశిర నక్షత్రం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నక్షత్రం. ఇంకా విశేషించి భూమిని దున్నాలన్నా, వ్యవసాయ పరంగా భూమిని ఉపయోగించాలన్నా, పాడి పంటలు అభివృద్ధి చెందాలన్నా సహకరించడానికి కుజుడు యొక్క అనుగ్రహం కావాలి. భూమి పుత్రుడు కుజుడు. ఇవన్నీ కలిసి వచ్చి ప్రారంభమవుతోంది. ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉండటానికి ఈ మృగశిర కార్తె మంచి ఘడియలలో మంచి రోజున మొదలవుతుంది. ఇంకా విశేషించి షష్ఠి కాబట్టి మనం చేసే పనుల్లో జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు ఎవరైనా ఏదైనా అన్నా కూడా పట్టించుకోకుండా మనం మానసిక శక్తితో ముందుకు వెళ్ళినట్టయితే శక్తిమంతులై అన్ని పనుల్లోనూ విజయాన్ని సాధిస్తారు. కలహప్రియం షష్ఠి కాబట్టి కలహాలకు దూరంగా ఉండటం మంచిది. రేపటి రోజున ఆచరించదగిన అంశాలను పరిశీలన చేసినట్లయితే ప్రధానంగా సప్తమి మంగళవారం ఆరోగ్య సంబంధమైనటువంటి పనులకి అనుకూలించేవారు. ఔషధ సేవ, ఆరోగ్య విచారము, అలాగే వైద్య సంబంధమైనటువంటి పరీక్షలకి, అలాగే వైద్య సంబంధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కలిసి వచ్చేవారు. ఇంకా శతభిష నక్షత్రం రోగహరం, రోగములు లేకుండా ఉండటం కోసమే చేసే ఆరోగ్య పరిరక్షణ, యోగా, ప్రాణాయామం, ధ్యానం, ఇవన్నీ శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి, బాగు చేసుకోవడానికి, శరీరంలో ఏమైనా రుగ్మతలు ఉన్నాయా లేవా, మానసికమైన బాధలు ఏమైనా ఉన్నాయా, భయవేదన ఉందా, ఇలాంటివన్నీ తొలగించుకోవడానికి, ఉపయోగించుకోవడానికి అనుకూలమైనటువంటి కాలం. సప్తమి సూర్య భగవానుడికి సంబంధించింది. మంగళవారం రోగపీడోపశాంతయే, మంగళవారం అంతా కూడా శస్త్ర సంబంధమైన పనులు చేసుకో. అలాగే యోగాన్ని పరిశీలిస్తే విష్కంభ యోగం దేన్నైనా సరే తీసేస్తుంది. చెడుని తొలగించడానికి చేసే ప్రయత్నములన్నీ రేపు సహకరిస్తాయి. పేరులో పెన్నిధి అంశానికి స్వాగతం. హా, హి, హు, హే, హో, ఈ హకార పంచాక్షర క్రమంలో హా చెప్పుకున్నాం. ఇప్పుడు హి అక్షరం గురించి పరిశీలన చేస్తున్నాం. హి హిరణ్మయి, హిమబిందు, ఇలా ఉన్నటువంటి పేర్లని కనుక మనం పరిశీలన చేసినట్లయితే పునర్వసు నక్షత్రం 4వ పాదం కేకో హాహి పునర్వసు. ఇక్కడ రాశి పూర్తయిపోయింది మిథునము. ఈ హీతో మనకి కర్కాటక రాశి ప్రారంభమవుతుంది. ఉపాసనా క్రమంలో ఏ అక్షరధ్వనితో రాశి ప్రారంభమవుతుంది. మనం పెట్టుకుంటాం ముహూర్తాలు, వివాహ ముహూర్తము, ఉపనయన ముహూర్తము, ఇలా కొన్ని ముహూర్తాలు పెట్టుకుంటాం. గృహప్రవేశం ఇవి ఏ లగ్నంలో పెట్టుకున్నాం, ఆ లగ్నంలో ఆ లగ్న ఘడియలు ఏ నక్షత్రాన్ని సంకేతంగా చూపిస్తున్నాయి, ఆ నక్షత్ర సంకేతం మన నామ నక్షత్రానికి అనుకూలంగా ఉన్నదా లేదా అనే అంశాన్ని కూడా రుద్రయామిళం పరిశీలన చేస్తోంది. హి అక్షరం అంటే నాగేంద్ర బీజం, నాగబీజం, సర్పబీజము. పట్టుదల అధికంగా ఉంటుంది, జ్ఞానసిద్ధి అధికంగా ఉంటుంది. ఏం చేయాలో అదే చేస్తారు. కుండలిని ప్రచోదక శక్తి విశేషంగా ఉంటుంది. ఆసనంలో కూర్చొని ధ్యానం చేస్తే
ఆ హీ అక్షరంలో ఉన్నటువంటి శక్తి అమోఘము. అతి త్వరగానే వాళ్ళకి ఆ యోగ సిద్ధిస్తుంది. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వాళ్ళు చేసినటువంటి తపస్సు త్వరగా సిద్ధించడానికి ఈ హీ కారణం. కుండలినీ శక్తిని ప్రచోదన చేసేటటువంటి, కుండలినీ శక్తిని పెంపొందింప చేసేటటువంటి బీజం నాగబీజము. హీ అనే పేరుతో ఉన్న వాళ్ళతో కొంచెం మర్యాదపూర్వకంగా మాట్లాడాలి, జాగ్రత్తగా ఉండాలి. గౌరవ బీజం అది. అలాగే హకారం ఎక్కడుంటుందో అది హంస బీజం, అంటే ప్రాణబీజం, గాయత్రీ సంబంధమైనటువంటి అక్షర సంకేతం. హకారధ్వని ఎక్కడుంటే అక్కడ గాయత్రీ మాత అనుగ్రహం ఉంటుంది. ఈ అక్షరంతో ఉన్నవాళ్ళు గాయత్రీ మాత ఉపాసన చేస్తే తొందరగా కలిసి వస్తుంది. అదృష్టవారం శుక్రవారం, అదృష్ట దైవం గాయత్రీదేవి. అలాగే నాగేంద్రుడు, నాగరాజు సర్పరూపములో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మనిషి రూపంలో షణ్ముఖ రూపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సర్పరూపంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇక్కడ సర్పరూపంలో ఉన్న నాగరాజు. నాగదోషములు తొలగడానికి హికారంతో పేరు కనుక ఉంటే విశేషంగా ఉంటుంది. ప్రధానంగా జ్ఞానసిద్ధి, విద్యాసిద్ధి, విద్యాధికారులై భాసిల్లుతూ ఉంటారు. రేపటి శుభమస్తు కార్యక్రమంలో హూ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారి అదృష్ట భాగ్య సిద్ధిని పరిశీలన చేద్దాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో హకార పంచాక్షరాలలో హా, హి చెప్పుకున్నాము. రేపు హూ, హే అక్షరాలతో పేరు మొదలయ్యే వారి అదృష్ట భాగ్య సిద్ధిని తెలుసుకుందాం. తరగని ధనప్రాప్తిని, తరగని సంపదను సాధించడానికి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు నిద్ర నుంచి లేవగానే మీ రెండు చేతుల్ని చూసుకొని కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం అని చెప్పేసి ధ్యానం చేయండి. లక్ష్మీ కటాక్ష సిద్ధి తప్పనిసరిగా కలిగి తీరుతుంది సుమా. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన సమస్య పరిష్కారం అనే అంశంలో కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు దైనందిన జీవితంలో సంభవించే సమస్యలను తొలగింపజేసుకోవటానికి ఎటువంటి విధి విధానాలు అనుసరించాలో పరిశీలిద్దాం. కర్కాటక రాశిలో జన్మించిన విద్యార్థులు విద్యలలో విశేషంగా రాణించడానికి, మానసిక ఏకాగ్రతను పెంపొందింపజేసుకుని పోటీ పరీక్షలలో అత్యున్నత స్థాయిలో రాణించటానికి ప్రతిరోజు ప్రదోష సమయంలో పార్వతీ పరమేశ్వర్ల చిత్రపటం ముందు అగరబత్తి వెలిగించి అరటి పండును పార్వతీ పరమేశ్వర్లకు నివేదించాలి. ఆ పార్వతీ పరమేశ్వర్లకు నివేదించిన అరటి పండు ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇలా చేస్తే విద్యార్థులు విద్యలలో విశేషంగా రాణించవచ్చు. అలాగే కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ధన సంపాదనకు అవాంతరాలు ఎక్కువగా వస్తున్నటువంటి తరుణంలో ఆ అవాంతరాలను తొలగింపజేసుకోవటానికి సోమవారం నాడు తెల్లటి గోవుకి పసుపు కుంకుమ అలంకరించి తెల్లటి గోవు చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి పచ్చి కూరగాయలు ఆ తెల్లటి గోవుకి తినిపించాలి. ఇలా చేసినట్లయితే కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు ధన మార్గాలకు, ధన ఆదాయానికి సంభవించినటువంటి ఆటంకాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు దైనందిన జీవితంలో అకస్మాత్తుగా అనుకోని అవాంతరాలు ఎదురైనప్పుడు, అనుకోని కష్టాలు ఎదురైనప్పుడు ఆ అనుకోని అవాంతరాలు కష్టాల నుంచి బయటపడటానికి 1.25 kg బియ్యాన్ని ఎవరైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి. అలాగే కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు ప్రతి పనిలో నిరుత్సాహం, చైతన్య శక్తి తక్కువగా ఉండటం, ఇలాంటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే సూర్య భగవానుడు ఉన్నటువంటి ఏదైనా దేవాలయంలో సూర్యుడికి సంబంధించినటువంటి బెల్లము, గోధుమలు, ఎర్రటి పుష్పాలు ఎవరికైనా దానంగా ఇవ్వాలి. ఇలా చేస్తే నిరుత్సాహాన్ని తొలగింపజేసుకుని చైతన్య శక్తిని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు రుణబాధలతో సతమతమైపోతూ ఉన్నట్లయితే ఆ రుణబాధల నుండి బయటపడటానికి గురువారం నాడు సంధ్యా సమయంలో రావి చెట్టు, మర్రి చెట్టు, వేప చెట్టు ఈ 3 చెట్లలో ఏదో ఒక చెట్టు దగ్గరకు వెళ్ళి చీమలు ఎక్కువగా సంచరించే ప్రాంతంలో 1 కిలో పంచదారను పోయాలి. అలా చేసినట్లయితే కర్కాటక రాశి వాళ్ళు రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే కుటుంబపరమైనటువంటి సమస్యలు, కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉండటం, కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు ప్రతిరోజు సూర్యోదయ సమయంలో 1 రాగి పాత్రలో మంచినీళ్లు తీసుకొని ఆ నీళ్లలో మిరపకాయ గింజలు, చక్కెర,
ఎర్రటి పుష్పాలు వేసి ఆ నీటితో సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. అలా ఎండు మిరపకాయ గింజలు, చక్కెర, ఎర్రటి పుష్పాలు వేసి సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని ఇచ్చినట్లయితే కర్కాటక రాశి వాళ్ళు కుటుంబపరమైనటువంటి సమస్యలు, కోర్టు వ్యవహారాలకు సంబంధించినటువంటి సమస్యలు, వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో సతమతమైపోతున్న తరుణంలో, అంతఃశత్రువుల బాధలు ఎక్కువగా ఉన్న తరుణంలో ఆ సమస్యల నుంచి బయటపడటానికి గురువారం నాడు సింధూరము, చందనము ఈ రెండింటినీ కలిపి నుదుటన తిలకంలాగా ధరించాలి. అదేవిధంగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఉద్యోగం రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో, స్థిరమైన జీవనోపాధి లేక సతమతమైపోతున్నటువంటి తరుణంలో కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు సోమవారం నాడు మారేడు చెట్టు దగ్గరకు వెళ్ళి మారేడు చెట్టు మొదట్లో పచ్చి పాలు పోసి మారేడు చెట్టు చుట్టూ 5 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే స్థిరమైన జీవనోపాధిని పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే వ్యాపారంలో నష్టాలను నివారింపజేసుకోవటానికి, వ్యాపార వృద్ధికి సోమవారం నాడు శివాలయంలో ఉన్నటువంటి కాలభైరవుడి మందిరానికి వెళ్ళి కాలభైరవుడికి పాలు సమర్పించటం, 9 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరికీ పాలతో తయారు చేయబడినటువంటి పదార్థాలను పంచిపెట్టడం ద్వారా వ్యాపార రంగంలో సంభవించే నష్టాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వివాహం ఆలస్యమవుతున్నట్లయితే వివాహ సిద్ధి కోసం ఏ నెలలోనైనా సరే శుక్లపక్షంలో వచ్చే అమావాస్య తిథి నుండి పౌర్ణమి వరకు వరుసగా 16 రోజుల పాటు క్షీరాన్నాన్ని వండి రాత్రి సమయంలో ఏదైనా దేవాలయంలో ప్రసాదంగా అందరికీ పంచిపెట్టాలి. ఇలా చేసినట్లయితే వివాహ ప్రాప్తిని సులభంగా సిద్ధింపజేసుకోవచ్చు. వచ్చే సోమవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన ద్వాదశ రాశులలో సింహరాశిలో జన్మించిన వాళ్ళు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సంభవించేటటువంటి సమస్యల నుండి బయటపడటానికి ఎటువంటి విధి విధానాలు అనుసరించాలో పరిశీలిద్దాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన గృహంలో పూజ చేస్తున్న తరుణంలో ఎటువంటి ముగ్గులను వేస్తే పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. డబ్బు సంపాదన విషయంలో నీటి ప్రాధాన్యత చాలా చక్కగా పనిచేస్తుంది వాస్తుశాస్త్రరీత్యా అనేటువంటి విషయాన్ని, దానిలో దాగిన పరమార్థ లక్షణాన్ని మనం ఒకసారి అవగాహన చేసుకున్నట్లయితే, నీళ్లు ఉన్న చోట కూర్చోండి, డబ్బు సంపాదించండి, తప్పనిసరిగా విశిష్టవంతమైన అభివృద్ధి కలిగి తీరుతుంది. బ్యాగులో కానీ సంచిలో కానీ ఎప్పుడూ కూడాను నీరు ఉండేలా చూసుకోండి. మీరు ఎక్కడికన్నా బయలుదేరి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ వాటర్ బాటిల్ పెట్టుకోండి మీ దగ్గర. అంతేకాకుండా వెళ్ళిన ప్రతి చోట కూడాను బ్యాగులో గనక నీరు గనక బాటిల్ గనక ఉంటే ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా చక్కటి విజయాన్ని సాధింపచేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా మీకు ఖాళీ కొద్దిగా దొరికినప్పుడు చెరువు గట్టుపై కానీ, కాల్వలు పారేటువంటి ప్రదేశంలో కానీ, నదీ తీరాలలో కానీ, సముద్ర తీరాలలో కానీ నెలకొకసారి కానీ, వారానికి ఒక్కసారి కానీ అలా విహారయాత్రకు వెళ్ళినట్టుగా కుటుంబ సమేతంగా తిరిగి రండి. నదీ తీర ప్రాంతానికో కాలవ గట్లకో అలా వెళ్ళి, అబ్బా ఎంత బాగుంది ప్రకృతి వాతావరణం, ఈ నీరు చూసారా ఎంత బాగా ప్రవహిస్తుందో ఇక్కడ అంటూ అలా తిరిగి గనక వచ్చినట్లయితే ఈ నీటి నిలువ ఉన్నటువంటి ప్రదేశాల మహిమ మీకు అదృష్టాన్ని కలిగించడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే తీర్థయాత్రలకు అని చెప్పేసి చాలామంది బయలుదేరుతారు. బ్రహ్మాండమైన యోగం పట్టేది ఎప్పుడు? తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు, అక్కడ ఉన్న పుష్కరిణిలో స్నానం చేసి తర్వాత దేవుని దర్శించుకున్నప్పుడు. అంతేగాని ఊరికే తీర్థయాత్రకి వెళ్ళి అక్కడ స్నానం చేయకుండా నమస్కారం చేసి వచ్చామంటే కుదరదు. అది ఎందుకని పెట్టారు అంటే మీకు లక్ష్మీ కటాక్ష సిద్ధిని ప్రసరింపజేయడానికి. ఆ నీటికి మానవుడికి అంత గొప్ప అవినాభావ సంబంధం ఉందన్నమాట. అలాగే మీ ఇంట్లో వాయువ్యంలో నీటి తొట్టి ఉంచండి.
వాయువ్యపు బాల్కనీలో కానీ వాయువ్యపు గదిలో కానీ నీటి బకెట్లు, నీటి సీసాలు లేక నీటి తొట్టెలు ఏర్పాటు చేసుకుంటే స్థిరవంతమైనటువంటి గొప్ప ధనము మీరు సంపాదించడానికి మార్గం ఏర్పడుతుంది. మీరు ఏదో పొలం కొందాం అనుకున్నారు, ఆ పొలం బేరమాడారు, వాళ్ళు వచ్చి తిరిగిపోతున్నారే కానీ ఇంతవరకు రిజిస్ట్రేషన్ కాలేదు. ఎందుచేత రిజిస్ట్రేషన్ కావట్లేదా అని చెప్పేసి నిరాశ చెందాల్సిన పని లేదు. ఆ వాయువ్యమూల తొట్టి పెట్టి ఉంచండి, దాంట్లో నీళ్లు పోసి ఉంచండి. దాంట్లో వీలైతే ఒక చలువరాది మొక్క కూడా వేసి చూడండి. వెంటనే ఆ పొలం అమ్మేవాడు వస్తాడు, వెంటనే రిజిస్ట్రేషన్కి రేపేనండి ఏర్పాటు చేసుకోండి అంటాడు. మీకు భూ సంపద వచ్చినట్టే కదా, ధనం వచ్చినట్లే. ఆ భూమి మీరు కొన్న తర్వాత మరింతగా రేట్లు పెరుగుతుంది కూడా. అంత యోగం పట్టించేటువంటి విశేషాంశం ఉందండి ఇక్కడ నీటికి. ఆ చలువరాతి మీ చెంత, అదృష్టం మీ వెంట అన్నట్టుగా ఆ చలువరాతి మొక్కను కూడాను మీరు మరవకండి. ఆ చలువరాతి మొక్కను కనుక మీరు నీటిలో వేస్తే చాలా విశిష్టవంతమైనటువంటి సత్ఫలితాలని పొందడానికి ఆస్కారం ఉంటుంది సుమా. అంతేకాకుండా ఆ నీటిలో వాయువ్యమూల మీరు ఫిష్, ప్లాస్టిక్ చేపలు అలా తిరిగేటట్టుగా కూడా వేసుకోవచ్చు. ఆ ఎక్వేరియం ఏర్పాటు చేసేటువంటి వాళ్ళు ఎప్పుడైనా సరే వాయువ్యమూల ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. ఈ చేపల్ని పెంచడం వెనకాల కూడాను జలస్థానం ఏర్పాటు చేయాలి అని వాస్తుశాస్త్రం చెబుతోంది. మీ ఇంట్లో జలస్థానం ఎక్కడ ఎక్కువగా ఉంటుందో, ఆ నీరు వాడకం ఎక్కువగా ఉంటుందో, ఆ నీటిని అమర్చేటువంటి తీరుతెన్నుల్లో వాస్తుశాస్త్రం ఆర్థికమైనటువంటి పురోభివృద్ధిని ఏర్పాటు చేయడానికి ఈ యొక్క అక్వేరియంస్ అనేటువంటివి ఏర్పాటు చేశారు. అలాగే ఖాళీ స్థలంలో వాయువ్యంలో నీటి మడుగులు అంటే వాటర్ ఫాల్స్ కనుక ఏర్పాటు చేస్తే డబ్బు పాలు పొంగినట్టుగా పొంగుతుంది. నీటిని మడుగు ఖాళీ స్థలం నేల కన్నా లోతుకు వెళ్ళరాదు. ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి విధి విధానంలో ఖాళీ స్థలం నేల కన్నా కూడాను లోతుకు వెళ్ళకూడదు. తొట్టెలతో నిర్మించాల్సిన పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న ఇళ్లలో, అపార్ట్మెంట్స్లో కానీ బాల్కనీల్లో కానీ ప్లాస్టిక్ బకెట్లు కానీ అల్యూమినియం బకెట్లు కానీ నీటిని నిల్వ ఉంచి ఇంట్లో డబ్బు నిల్వబడేటువంటి అదృష్టాన్ని పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇనప బకెట్లు మాత్రం నీటిని నిల్వ ఉంచడానికి వాడకూడదు. ప్లాస్టిక్ బకెట్లో నీరు పెట్టి అలా నిల్వ ఉంచండి, చాలా బాగా విజయాన్ని పొందుతారు. ధనలక్ష్మి ఆగమనం తప్పనిసరిగా జరుగుతుంది అని చెప్పేసి శాస్త్రం. ఉత్తర వాయువ్యంలో కానీ సరిగ్గా వాయువ్యంలో కానీ ఈ విధంగా ఏర్పాటు చేసుకోవటం చాలా ఉత్తమోత్తమం. తప్పినప్పుడు పడమర వాయువ్యంలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. పడమర వాయువ్యంలో, ఉత్తర వాయువ్యం కుదరకపోతే పడమర వాయువ్యంలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. వాయువ్యంలో నీటిలో నేను చెప్పినటువంటి ముఖ్యమైన విషయం పాలరాతి ముక్క. మీ పైన ట్యాంక్ కడతారు కదా ఇంటికి, వాటర్ ట్యాంక్. ఆ వాటర్ ట్యాంకులో చిన్న పాలరాతి ముక్క వేసి చూడండి. మీకు తెలియకుండానే ధనయోగం అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో వృద్ధి చెందడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తెరగాలి. నేటి వాస్తు సందేహాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే, యుక్త వయస్సు వచ్చి వివాహ ప్రయత్నాలు ఎంతగా చేస్తున్నప్పటికీ కూడా చేదాకా సంబంధాలు వచ్చి జారిపోతున్నాయి. వాస్తుశాస్త్రరీత్యా దీనికి ఏదైనా పరిష్కారం ఉన్నదా అనేటువంటిది సమస్య. యుక్త వయస్సు వచ్చి వివాహ ప్రయత్నాలు ఎంతగానో చేస్తూ ఉన్నప్పటికీ ఆ ప్రయత్నాలు గనక సఫలీకృతం కాకుండా చేదాకా వచ్చి పోతూ ఉన్నట్లయితే మీ ఇంటి వాయువ్య మూలలో
వాస్తు దోషం ఉన్నట్టు లెక్కగా భావించాల్సి ఉంటుంది. ఆ వివాహం కావలసినటువంటి వారు వాయువ్య గదిలో నిద్రించటం చాలా మంచిది. ఆ వాయువ్య గదిలో నిద్రించేటప్పుడు కూడాను ఆ పడుకునేటువంటి పడక గదిలో డబల్ బెడ్ ఒకే పరుపు కలిగిందిగా ఉండి దాని పైన గనక నిద్రించినట్లయితే త్వరగా వివాహం కావటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమ. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా రావలసిన ధనం సకాలంలో చేతికి అందటం లేదా? ఆదాయ మార్గాలకు ఆటంకాలు ఎదురవుతున్నాయా? ఇదిగో ఈ సులభమైన ప్రక్రియను పాటించండి. ప్రతి నెలలో శుక్లపక్షంలో వచ్చే చతుర్దశి తిథి నాడు అనంత పద్మనాభ స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించండి. అనంత పద్మనాభ స్వామికి వడపప్పు పానకం నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. అనంత పద్మనాభ స్వామి అనుగ్రహం వల్ల రావలసిన ధనం సకాలంలో చేతికి అందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది.